ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలాయి. కర్కాటక రాశి వారికి గోల్డెన్ టైం రాబోతోంది. 2026 పూర్తి అయ్యే వరకు మీ చేతిలో రాళ్ళు కూడా బంగారంలా మారబోతున్నాయి. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి లైఫ్లో జరగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేషం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేదా పీత అనబడి జలచరం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విద్యతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లలో అట్టడుగున ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రము అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం అనేది చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ఇది ధైర్యం లేని తత్వాన్ని అయితే కలిగి ఉంటుంది. ఈ కర్కాటక రాశి జాతకంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటి కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ముఖ్యమైన విషయాల్లో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. నవగ్రహ స్తోత్ర పఠనం శుభదాయకం. ఉద్యోగంలో పురోగతి, ఆశయ సిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రణాళికబద్ధంగా పనిచేస్తే ముఖ్యమైన పనులు సఫలమవుతాయి. కొంత వివాద అవకాశం ఉండడంతో శాంతంగా వ్యవహరించడం అవసరం. ఓర్పు సహనం పాటిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. కర్కాటక రాశి వారికి 2026 పూర్తి అయ్యేలోపు హంసయోగం పట్టబోతోంది. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో అంటే 2026 సమయంలో ఈ రాశి వారికి అసలు విషయం చెప్పాలి అంటే కర్కాటక రాశి వారి గతంలో ఎందుకో మనసు కాస్త కఠినంగా ఉంటుంది అనిపించినటువంటి దశ నుండి క్రమంగా బయటపడతారు. అష్టమ శని భారాన్ని మీరు ఇప్పటికే బాగా అనుభవించారు. అందుకే 2026లో మీరు కోరుకునేది ఒక్కటే, స్థిరంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా నిలకడగా ఉండాలి, పనిలో గౌరవం రావాలి. ఈ ఏడాది అది సాధ్యమే, కానీ ఒక షరతు అయితే మాత్రం ఉంది. అష్టమ రాహును తెలివిగా హ్యాండిల్ చేయాలి. అదే సమయంలో దేవుడు మీకు ఒక బలమైన కవచం ఇస్తున్నాడు. జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు గురుడు ఈ రాశిలో ఉచ్చంగా ఉండి హంస మహాపురుష యోగం ఇస్తాడు. ఇది అవకాశాలు ప్లస్ రక్షణ రెండు కూడా కలిసి వచ్చే కాలము. మీకు ఎక్కడ భయం ఉంటుందో అక్కడే గురువు ధైర్యాన్ని ఇస్తాడు. మీకు ఎక్కడ ఛాన్స్ ఉంటుందో అక్కడే గురువు సహాయం చేస్తాడు. ఈ రాశి జాతకులకు ఈ గ్రహ యొక్క స్థితిగతులు మీ జీవితం పైన వాటి యొక్క ప్రభావం ఏ విధంగా చూపుతాయి అంటే 2026 మీకు వచ్చే పెద్ద ఊరట ఏమిటి అంటే శని మీ యొక్క 9వ ఇంట్లో అంటే మీనంలో ఉండడం. 9వ ఇల్లు అంటే భాగ్యము, గురువులు, మార్గదర్శకులు, ఉన్నత విద్య, జీవన దశ, నమ్మకం. అష్టమ శని దశ త్వరగా ఇది బేస్ తిరిగి కట్టుకోవడం లాంటిది. మీరు నిజాయితీగా ప్రయత్నం చేసినట్లయితే కనుక శని నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ మిమ్మల్ని పైకి తీసుకెళ్తాడు. కానీ జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఏమిటి అంటే రాహు 8వ ఇంట్లో అంటే కుంభంలో డిసెంబర్ 6 వరకు. 8వ ఇంటి రాహు అంటే ఆకస్మిక మార్పులు, అనుకోని టెన్షన్స్, ఎందుకో మనసు ఖాళీగా లేదు అనిపించడం లేదా కొన్ని విషయాల్లో బయటపడడం. ఇది శాపం కాదు, ఇది లోపలి సిస్టమ్ క్లీనింగ్ కాలం. భయపడితే పెరుగుతుంది, ప్లాన్ చేస్తే తగ్గుతుంది. గురుడి యొక్క సంచారం మీకు పాఠాలు ఇస్తుంది, బహుమతులు ఇస్తుంది. జూన్ 1 వరకు గురుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం, ప్రయాణం, చదువు, పిల్లల అవసరాలు, ఇంటి పనులు. కానీ జూన్ 2 నుండి గురుడు మీ రాశిలోకి వచ్చేసరికి మీ ప్రాణం తిరిగి వచ్చినట్లుగా ఉంటుంది. అక్టోబర్ 31 నుండి గురుడు 2వ ఇంట్లోకి వెళ్ళడం మొదలు పెడితే డబ్బు, కుటుంబ సహాయం సెట్ అవుతుంది. డిసెంబర్ 6, 2026 తర్వాత గమనించే ఒక మార్పు ఉంటుంది. రాహు 8వ ఇంటి నుండి బయటకు రావడం వల్ల మనసుపైన ఒత్తిడి తగ్గుతుంది. అదే సమయంలో కేతు 1వ ఇంట్లోకి రావడం వల్ల మీరు కొంచెం ఇంట్రోవర్ట్ అవ్వవచ్చు.
నాకే కాస్తంత టైం కావాలి అని అనిపిస్తుంది. ఇది తప్పు మాత్రం కాదు. 2027లో కొత్త దిశలు కనిపిస్తాయి. మొత్తం మీద 2026ను ఇలా గుర్తుపెట్టుకోండి. రాహు పరీక్షిస్తాడు. ధైర్యం, పారదర్శకత, ఆరోగ్యం, రొటీన్. శని శిక్షణ ఇస్తాడు. క్రమశిక్షణ, దీర్ఘకాలిక లక్ష్యాలు గురువు కాపాడుతాడు. హంసయోగం జూన్ నుండి అక్టోబర్ వరకు. మీరు స్మార్ట్గా నడిపితే ఈ ఏడాది మీ జీవితాన్ని రీసెట్ చేసి మంచి దశలో నిలబడుతుందని చెప్పడంలో సందేహం లేదండి. మీలో చాలామంది అడిగేది ఇదే. ఈ ఏడాది జాబ్ మార్పు చేసుకోవచ్చా, ప్రమోషన్ వస్తుందా 2026లో? సమాధానం ఎలా ఉంటుంది? అవకాశాలు ఉంటాయి, కానీ టైమింగ్, మీ యొక్క ప్లానింగ్ అనేది కూడా చాలా ముఖ్యం. శని 9వ ఇంట్లో ఉండడం వల్ల మీ పని తీరులో గంభీరత పెరుగుతుంది. పైగా శని 11వ, అంటే లాభాలు, 3వ ప్రయత్నం, 6 పోటీ, ఇళ్లపైన దృష్టి పెడతాడు. అంటే నువ్వు కష్టపడితే ఫలితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ వస్తుంది అన్నట్లుగా ఉంటుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. కర్కాటక రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. రాశివారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం చాలా ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనమైన జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటికైనా కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యం కలిగినా కూడా ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తిమీద పెట్టుకునే స్వభావం వీరు కలవారుగా ఉంటారు. మీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనములు, నౌకలు, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడసరని చెప్పవచ్చు. అయితే ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాల యందు కూడా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగుతుంది. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి, మేలు జరుగుతుంది. దీనిని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కూడా కలుగుతాయి. కర్కాటక రాశి వారికి చిన్నతనమైన జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కూడా కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.